వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు కొనొచ్చా కొనరాదా, అసలే మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు. ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి కూడా ఆశతో అయితే ఉన్నారు. మరి ఇప్పుడు కొనొచ్చా కొనరాదా అనే విషయాలైతే ఈ వీడియోలో చూద్దాం. మరి ప్రజెంట్ ఈ రోజు ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందా అనే విషయాలైతే చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే గనక మనకి గోల్డ్ రేట్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాము. ఇంత బయట వార్ జరిగినా గానీ గోల్డ్ రేట్ అనేది బీభత్సంగా అయితే పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ఇంపాక్ట్ కూడా మన భారత్ మీద కూడా పడుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాము. అయితే కానీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. గోల్డ్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ వారం రోజులు, ఈ నెల రోజులు అయితే కొంచెం తగ్గుతూ అయితే వస్తుందని చెప్పేసి మనం ఎగ్జాక్ట్ ఏదైతే అనలైజ్ చేసామో అంత ప్రకారమే ఈ రోజు కూడా రూ. 1000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే ఇంచుమించు రూ. 1000. సో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే గనక గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే గనక సో ప్రెజెంట్ మనకి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉంది అంటే గనక 1,61,240 అయితే ఉంది. 1,61,240 రూపీస్ అయితే ఈ రోజు అయితే ఉంది. అండ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే సో నిన్న మనం చూసుకున్నట్టయితే గనక నిన్నటికి ఈ రోజుకి అయితే రూ. 980 అయితే తగ్గడం అయితే జరిగింది. సో మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. ఇంతకుముందు రూ. 1000 తగ్గుతుంది దాదాపు అని చెప్పేసి. సో రూ. 1000 అయితే తగ్గడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గనక రూ. 980 అయితే తగ్గడం అయితే జరిగింది. అదే విధంగా మనం ఒక్కసారి 8 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే 24 క్యారెట్ 8 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక 1,28,992 రూపీస్ అయితే ఉంది. 1,28,992 రూపాయలు అయితే ఈ రోజుకైతే ఉంది. అండ్ రేపు కూడా మరి తగ్గొచ్చా తగ్గదా అంటే గనక మనకి దాదాపు ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పాము. అండ్ మనకి ఒక 1 మంత్ నుంచి కంపేర్ చేసుకుంటే గనక 1,60,000, 1,61,000 నుంచి 1,65,000 లోపే మనకి అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది ఇలానే ఇంకా ఒక 1 మంత్, 2 మంత్స్ కూడా ఇలానే ఉండేలాగా అయితే ఉంది. ఎందుకంటే వార్ కూడా ఏ విధంగా కొనసాగుతుందో మనమైతే చూసాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏ విధంగా వార్ జరుగుతుంది. మధ్యలో ఇంకా ఉన్న దేశాలు కూడా ఎంత కంగారు పడుతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నాయి అనేదైతే మనం చూసాము. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కూడా ఆగిపోవడం అయితే మనమైతే చూస్తూనే ఉన్నాము. సో అయితే ఇప్పుడు మనం ఒకసారి 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే గనక 22 క్యారెట్ కూడా ఎంత తగ్గింది, ఎంత పెరిగిందని ఒకసారి మనం చూసుకుంటే సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక 900 అయితే తగ్గింది. 900 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే ఇంచుమించు రూ. 1000. సో నిన్న రూ. 1000 తగ్గింది. ఈ రోజు కూడా రూ. 1000 అయితే తగ్గింది. చాలా మంది అనుకోవచ్చు అంటే వార్ బయట చాలా జరుగుతూ ఉంది కదా! మరి ఇంకా ఎలా తగ్గుతుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక 1,47,800 రూపీస్ అయితే ఉంది. 1,47,800 రూపాయలు అయితే 10 గ్రామ్ గోల్డ్. సో మనకి 22 క్యారెట్ గోల్డ్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంది. అండ్ మనం ఇంతకుముందు కూడా అనలైజ్ చేసిన ప్రకారం అయితే ఎంత తగ్గుతుందని అయితే మనం అయితే చెప్పాం. రేపు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉందన్నట్లయితే చెప్పాము. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు మనం అనలైజ్ చేసిన ప్రకారం అయితే తగ్గింది. అండ్ మనకి ఒక్కసారి ఏదైతే 8 గ్రామ్స్ గోల్డ్ ఉంటుందో 22 క్యారెట్ గోల్డ్ 8 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో మనకి 1,18,240 రూపాయలు అయితే ఉంది. ఇది కూడా ఎంత తగ్గింది అని మాట్లాడుకుంటే గనక నిన్నటితో కంపేర్ చేసుకుంటే యెస్టర్డేతో కంపేర్ చేసుకుంటే మనకి రూ. 720 అయితే తగ్గడం అయితే జరిగింది. సో మనం నిన్నటి గురించి మాట్లాడుకుంటే గనక ఏదైతే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో మనకి 1,48,700 రూపాయలు అయితే ఉంది. ఈ రోజేమో రూ. 800 ఉంది. అంటే దాదాపు మనకి 47,800 రూపాయలైతే ఉంది. అంటే దాదాపు మనకి రూ. 900 అయితే 22 క్యారెట్‌లో కూడా తగ్గడం అయితే జరిగింది. సో 24 క్యారెట్ 980 రూపాయలు తగ్గడం జరిగింది. అదేవిధంగా 22 క్యారెట్ వచ్చేసి మనకి రూ. 900 అయితే తగ్గడం జరిగింది. అండ్ మనం ఒక్కసారి సిల్వర్‌కెళ్తే ఇంకా సిల్వర్ కూడా మనం నిన్న చూసుకున్నాము. 2,90,000 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు కూడా ఇంచుమించు అంతే ఉంది. కానీ నిన్న సిల్వర్ చూసుకుంటే గనక మనకి రూ. 1000 అయితే తగ్గింది. ఏదైతే 100 గ్రామ్స్ ఉంటుందో 100 గ్రామ్స్ సిల్వర్ అయితే మనకి రూ. 1000 అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఒకసారి మనం ఇప్పుడు చూసుకుంటే గనక 100 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి అయితే 29,000 అయితే ఉంది. అండ్ అదే విధంగా 1000 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే 2,90,000 అయితే ఉంది. ఇంతకుముందు మనం చూసాము సిల్వర్ 4,00,000 వరకు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి తర్వాత మళ్ళీ 2,60,000 వరకు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2,90,000 మధ్యలో అయితే ఉంది. అండ్ ఇది ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా సిల్వర్ అంటే గనక అప్రాక్సిమేట్‌లీ మనకి అయితే పక్కా పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఇంతకుముందు కూడా మనకు పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇన్వెస్ట్‌మెంట్ కేవలం నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అని అనుకుంటే గనక సో ఏదైనా గానీ మనకి గోల్డ్ మీద కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ఎక్కువ డబ్బులున్న వారైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే గనక రాబోయే రోజుల్లో తొందరలోనే మనకి 1,80,000 వరకు కూడా మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం ఉందన్నట్టయితే తెలుస్తూ ఉంది. అండ్ మరి చాలామంది ఏంటి గోల్డ్ రేట్ అనేది 1,00,000
వరకు గూడా రావచ్చు అని జెప్పేసి గూడా చాలామంది చెప్తూ ఉన్నారు గదా! మీరేంటి ఇలా చెప్తున్నారని గూడా అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ 1,00,000 వరకి కాకపోయినా గానీ 1,10,000 వరకైతే వచ్చే అవకాశం ఉంది గానీ, ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా చాలా రోజులు, ఇంకా చాలా నెలలైతే పట్టేలాగా ఉంది. అండ్ మనకి ఒకవేళ జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి బిజినెస్ చేద్దాం అనుకునే వారికి మాత్రం ఇది ది బెస్ట్ చాయిస్ అని గూడా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 1,60,000, 1,61,000 ఏ మధ్య ఏదైతే నడుస్తూ ఉందో, తర్వాత 1,80,000 వరకి గూడా మళ్ళీ పోయే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు మళ్ళీ అమెరికా డాలర్ బలపడుతూ ఉందో, అదే విధంగా మనకి రూపీ అనేది ఎక్కువ బలపడినప్పుడు, రూపీ అనేది ఎక్కువ బలపడినప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ రూపీ గూడా బలపడుతుంది కాబట్టి ఇక్కడ తగ్గుతుంది. అంతే, అక్కడ అమెరికా డాలర్ అనేది పడిపోలేదు. సో, ఒకవేళ అక్కడ అమెరికా డాలర్ పడిపోయి, ఇంకా ఈ వార్స్ అనేది ఎక్కువ జరిగినాయనుకోండి, ఇంకా ఇప్పుడు ఇప్పటికే వార్స్ వల్ల మన భారత్ మీద ఎంత ఇంపాక్ట్ పడ్డదో మనమైతే జూసాము. ఎంత సఫర్ అవుతున్నారనేది మనం జూసాము. ముఖ్యంగా మనం హైదరాబాద్‌లోనే మాట్లాడుకుంటే గనక, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ ఇలా మాట్లాడుకుంటే గనక ఆల్రెడీ గ్యాస్ అనేది అసలు దొరకట్లేదు. సో, కేవలం ఆ వార్ వల్ల అండ్ ఇక్కడ మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఆగిపోయింది. సముద్రంలో నుంచి గూడా అసలు ఏది గూడా మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది రావడం లేదు. సో, ఒక్కసారి జస్ట్ ఒక 5 డేస్, 10 డేస్ ఆగిపోతేనే మనకి ఇంత ప్రభావం చూపిస్తుంది. అలాంటిది మరి గోల్డ్ మీద చూపించదా? గోల్డ్ ఎందుకు రేట్ పెరగది అని చెప్పేసి కూడా చాలా మందికైతే ఒక డౌట్ అయితే ఉంది. సో, గోల్డ్ మీద ఇప్పట్లోనే ప్రభావం అయితే చూపించదు. ఇదే వార్ ఇంకా 10 రోజులు, 20 రోజులు కొనసాగితే మాత్రం 100% ఇంకా పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా గోల్డ్ అనలిస్టులు కూడా మనకైతే అదే చెప్తూ ఉన్నారు. నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు కాబట్టి, సో, ఒకవేళ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది. తొందరలోనే పెళ్లిళ్లున్నాయి అనుకునే వారు మాత్రం, సో, ఇప్పుడే తొందరలో కొనుక్కుంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి కూడా మనకి గోల్డ్ అనలిస్టులు అయితే చాలా అయితే చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు నేను గోల్డ్ ఒక 20 తులాలు కొందాం అనుకుంటున్నాను అని అనుకునే వారు మాత్రం కొంచెం ఏదైతే ఎక్కువ కొందాం అనుకుంటున్నారో వారు సగం తీసుకొని తర్వాత ఎప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గుతుందో, అంటే ఇంచుమించు మనకి నవంబర్, డిసెంబర్‌లో మాత్రం ఈ 2026 ఎండింగ్‌లో కొంచెం తగ్గే అవకాశం ఉందన్నట్లయితే మనకి మనకి ఏదైతే గోల్డ్ అనలిసిస్ చెప్తారో, సో, దాని ప్రకారం అయితే మనకి తగ్గే అవకాశం ఉందన్నట్లయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఎంతవరకు రావచ్చు అని మాట్లాడుకుంటే గనక, మీరు అనుకున్నట్లయితే 70,000కి తులం, ₹1,00,000 తులం అనేది చాలా ఇంపాసిబుల్ అన్నట్టే కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఎక్కువ పెరిగి మన రూపీ అనేది ఎక్కువ బలపడి, అదే విధంగా మనకు మైనింగ్ అనేది ఒకవేళ ఇండియాలో స్టార్టింగ్ అయితే అండ్ మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది కొద్దిగా ఏదైతే మనకి ఇంకా ఈజీగా అవుతుందో అప్పుడు మాత్రమే మనకు కొంచెం తగ్గే అవకాశం ఉంది గానీ, అదైతే ఇప్పట్లో ఇంపాసిబుల్. అండ్ మీరు ఆశలు పెట్టుకోవడం గూడా చాలా వరకి తగ్గించుకోవాలి. ఎందుకంటే గనక మనకి 1,20,000 వరకైతే తగ్గే అవకాశం ఉంది. అది గూడా మనకి ఎక్కువ అనలైజ్ చేసిన ప్రకారం అయితే నవంబర్, డిసెంబర్ వరకైతే ఆగాల్సిందే. కానీ ఇప్పుడు ఎక్కువ మ్యారేజ్ సీజన్ గాబట్టి ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, కానీ ఒక 20 తులాలు అలా 30 తులాలు కొందాం అనుకునే వారు మాత్రం ఒక 15 తులాల వరకైతే తీసుకోవచ్చనైతే మనకి గోల్డ్ అనలిస్టులు గూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రెజెంట్ ఈ రోజుకైతే మనకి ఫైనల్‌గా చూసుకుంటే గనక గోల్డ్ రేట్ అయితే ఈ రోజుకైతే తగ్గిందనే జెప్పాలి. అండ్ నిన్న గూడా మనం నిన్నటితో కంపేర్ చేసుకుంటే గూడా మనకి అంటే దాదాపు ఒక 3 డేస్ నుంచి తగ్గుతూనే ఉంది. అంతకుముందు మనం ఒక వారం రోజులు చూసుకున్నట్టయితే గనక 600, 500, ₹1000 అలా పెరుగుతూనే వచ్చింది. ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అని గూడా అనుకున్నాము. కానీ అప్పుడే జెప్పాము. ఒక 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. ఇంచుమించు ఒక ₹500, ₹1000 అలా అలా తగ్గుకుంటూ వస్తుందని చెప్పాము. సో, మనము అనలైజ్ చేసిన ప్రకారమే తగ్గుకుంటూ అయితే వస్తుంది. రేపు గూడా సో, మనం చూసుకున్నట్టయితే గనక దాదాపు ఒక 400, 500 తగ్గే అవకాశం ఉందన్నట్లయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో, ఈరోజు చూసారు గదా! గోల్డ్ రేట్ అయితే ఏ విధంగా ఉంది అనేదైతే మనం, సో, 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసైతే మనకి 10 గ్రామ్స్ గోల్డ్ 1,61,240 రూపీస్ అయితే ఉంది ఈ రోజుకైతే. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే అయితే తగ్గింది. అండ్ అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి కూడా 10 గ్రామ్స్ గోల్డ్ 1,47,800 రూపీస్ అయితే ఉంది. ₹1,47,800 అయితే ఈ రోజుకైతే ఉంది. సో, చూసారు గదా! ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.